ఏకాదశి మరునాడు ద్వాదశి అక్టోబర్ 2 క్షీరాబ్ది ద్వాదశి. కృష్ణుడికి ప్రత్యేక పూజ జరుగుతుంది. ద్వాదశి దీపాల కోసం ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ ద్వాదశి దీపాల కోసం. ఇది కృష్ణుడు వాన వస్తుంది. అక్టోబర్ 2 సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో. అయినా కానీ కార్తీక దీపాలు తులసమ్మ దగ్గర ఖచ్చితంగా పెట్టాల్సిందే. దీపాలని ఎప్పుడు అగ్గిపుల్లతో వెలిగించమాకండి. ఏకహారతితో కానీ లేకపోతే అగరి ఒత్తులతో కానీ వెలిగించండి. ఇది మటుకు మర్చిపోవద్దు. దీపాలను ఎప్పుడు ఏకహారతితో కానీ ఇలా అగరబత్తితో కానీ వెలిగించండి. ప్రమిదలు మూడు ఆరు కదా, ఇంకా 2 పట్టులు 8 పట్టినాయి. అక్టోబర్ 2, 2025 కార్తీక మాసం ద్వాదశ జ్యోతిర్లింగాల కోసం ద్వాదశి దీపాల కోసం అన్నీ సిద్ధమైపోయింది. పూజ మొదలవుతుంది. పూజ ఓం శుభకాయ మేఘలంతాయం కపిలాన్ మగచ్చన్నకాయ రంభో మంగళాచర్మ ఓం పాలచంద్ర చతుర్భుజ హనుమచంద్రుడు పల్లవాయ మహా ఓం పురందర సతీ పూజ్యాయ మహా. తులసి అష్టోత్తర శతనామావళి. క్షమించాలి, ఇందాక నేను అక్టోబర్ అన్నాను. నవంబర్ 2, 2025 క్షీరాబ్ది ద్వాదశి. ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి. క్షీరాబ్ది వ్రత కల్పను. దేవతలేమి, యక్షులేమి, క్షీరాబ్ది ద్వాదశి కథ చదవటం జరుగుతుంది. దాంతో సమానంగా ద్వాదశి దీపాలు వెలిగించాము. శూద్రుడైన వాడు కానీ మహాపాతము చేసిన వాడు కానీ ద్వాదశి రోజున విష్ణువును పూజించినట్లయినా వాని పాపములు అగ్నిహోత్రములో పడిన ప్రతిరోగు వలె నశించిపోవును. తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువు ఏ పురుషుడు పూజ చేయక ఉండునో అట్టి పురుషుడు పూర్వపుణ్యము నుండి విడువబడినటువంటి బ్రహ్మహత్య పాతకములు కానీ ఉపపాతకము కోటులైనా కానీ ఎన్నీను తక్షణము అగ్నిహోత్రమందు పడి దూది వలె దగ్ధమవుదును. అట్టి మహా పుణ్యకర్మనట్టిది గాను తులసి బృందావన సన్నిధానముందు శ్రీ మహావిష్ణు పూజించుటకు ప్రశస్త మనుట. సాధకుడు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్య కర్మానుష్ఠములను సరిపి కల్పోక్త ప్రకారముగా నానా విధముగా వేదమంత్రం చేత కానీ పురుష సూక్తము చేత కానీ ప్రత్యాభక్తులై పూజ చేయవలను. ఎలాగంటే ప్రథమునందు పంచామృత స్నానము కావి ఆ నానావిధమునందు ఎవరైనా ప్రకారము వండిపోవును. ఎవడై నీరాజనమును నేత్రములందరము ఖర్జూరము అట్టిపళ్ళు అనేది ఏకదా బ్రాహ్మణోపహారతి మహారాజ్యమా
శంకర శివ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ 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 శంకర ఓహో చిన్ని కృష్ణ అందాల చిన్ని కృష్ణ పిల్లల ద్రోహిణి